హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్. మష్రూమ్స్ కర్రీ అండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి బాగా పండిన టమోటా, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగం ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. నేను 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తర్వాత గోలం పెట్టి బాగా కొంచెం ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువసేపు కూడా బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది, అంటే 4 to 5 minutes. ఇందులో తేమ శాతం అంతా కూడా వదిలేస్తుంది. కొద్దిగా ఇలా వేయించాలి. అప్పుడు ఇవి కొంచెం దూరగా అవుతే చాలు. వేయించిన మష్రూమ్స్ అన్నీ పక్కకు తీసేసుకొని అదే గోళంలో అదే ఆయిల్ మిగులుతుంది కదా, అందులోనే మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మెత్తగా వేయించుకోవాలన్నమాట. మూత పెట్టైనా వేయించుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా వేయించుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అవ్వాలి. తర్వాత మనం మిక్సీ వేసిన టమోటా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి బాగా మగ్గించుకోవాలి. పచ్చిదనం పోయేలాగా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. తర్వాత మనం ఇదివరకే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ పుట్టగొడుగుల్ని కూడా ఇందులో వేసి తగినంత గ్రేవీ మనకి ఎంత కావాలో అంత తగినంత గ్రేవీ కోసం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇదేమి ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదండి, త్వరగానే మగ్గిపోతుంది. మంచి పోషక విలువలున్న పుట్టగొడుగులు ఇలా మనము అప్పుడప్పుడు ఇవి కూడా తింటూ ఉండాలండి. చాలా రుచిగా ఉంటాయి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అన్నంలోకే కాదు, రొట్టెలోకి, చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మష్రూమ్స్ వారంలో ఒక్కసారైనా కూడా మనం ఈ విధంగా వండుకోవచ్చు. ఈ మష్రూమ్స్ని ఇలా కర్రీలాగే కాకుండా ఫ్రైగా కూడా చేసుకోవచ్చు, లేదా మష్రూమ్ రైస్ కూడా చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారా, చూడ్డానికి ఎంతో బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిక్కగా అన్నంలోకి చాలా రుచిగా ఉంది. చపాతీ, రొట్టె దేనికైనా సూట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.